భారత వన్డే టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి 2014లోనే గుడ్ బై చెప్పి కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించిన ధోని తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. ఓడిఐలకి టీ20లకి టాటా బై బై చెప్పిన వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా కొనసాగుతాడు ధోని. అయితే ఈ జనవరి నుండి ఇంగ్లాండ్ లో జరగనున్న సిరీస్ లో భారత్ పాల్గొననుంది. ఇంగ్లాండ్ లో జరగనున్న సిరీస్ నుండి కెప్టెన్ గా కాక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఎంఎస్ ధోని తన కెరీర్ ని కంటిన్యూ చేస్తాడు. ఎంఎస్ ధోని తర్వాత ఇమ్మీడియట్ గా తరువాతి కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ తేల్చి చెప్పలేదు, కానీ ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఓడిఐ అండ్ టీ20ల కెప్టెన్సీ పదవిని విరాట్ కోహ్లీకి అప్పగించనున్నారని. 35 ఏళ్ల మాజీ టీమిండియా కెప్టెన్ క్రికెటర్ ఎంఎస్ ధోని తన డెసిషన్ ని బీసీసీఐ చైర్మన్ అయిన ఎంఎస్కే ప్రసాద్ తో డిస్కస్ చేసి చెప్పారు. వీరిద్దరి మీటింగ్ నాగ్పూర్ లో జరిగింది. రంజీ ట్రోఫీలో సెమీఫైనల్స్ ఆడుతున్న జార్ఖండ్ క్రికెట్ టీమ్ కి సపోర్ట్ చేయడానికి నాగ్పూర్ చేరుకున్నాడు ధోని. ఈ టీమ్ కి ధోనిని అనఫీషియల్ మెంటర్ గా పేర్కొంటారు. ఇక బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ ధోనికి తను ఏం చేస్తున్నది, ఎందుకు చేస్తున్నది క్లియర్ గా క్లారిటీ ఉంది. హీ హ్యాస్ హిస్ సెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ పేట్రియాటిజం అని అంటూనే ధోని ఇది బెస్ట్ అండ్ రైట్ డెసిషన్ అని భావించినప్పుడు మనం ఆ డెసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అన్నాడు. ధోని మేనేజర్ అరుణ్ పాండే కూడా తన డెసిషన్ గురించి మీడియాతో తన ఒపీనియన్ ని షేర్ చేశాడు. ఇదేమీ ఓవర్ నైట్ తీసుకునే డెసిషన్ కాదని, చాలా సుదీర్ఘమైన ఆలోచన తర్వాతే ఈ స్టెప్ ఎంఎస్ ధోని తీసుకున్నాడని, జట్టులో టీం ప్లేయర్ గా కొనసాగుతాడని చెప్పాడు అరుణ్ పాండే. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ధోని కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్న డెసిషన్ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ముందు ధోని సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ కెప్టెన్సీ కెరీర్ ని కంగ్రాచులేట్ చేస్తూనే 2011 వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్స్ లో ధోని లీడర్షిప్ ని మెచ్చుకున్నాడు. ఓ అగ్రెసివ్ ప్లేయర్ నుండి స్టెడీ అండ్ డెసిసివ్ కెప్టెన్ గా మారిన ధోనిని చూశాం. అతని డెసిషన్ ని రెస్పెక్ట్ చేసే రోజొచ్చేసింది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి తన సర్వీసెస్ ని కంటిన్యూ చేస్తాడు ధోని అని భావిద్దామన్నాడు సచిన్.